12, 13 రోజుల కింద నేను మన ఛానల్‌లో ఒక పోస్ట్ పెట్టానండి కమ్యూనిటీ ట్యాబ్‌లో. సో, మామయ్య అంతా అలా జరిగింది అని చెప్పి. అయితే ఎందుకింత సడెన్‌గా అయిపోయిందక్క? ఏం జరిగింది? అని చాలామంది క్వెషన్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా చాలామంది కామెంట్ చేసున్నారు. సో, ఇదంతా చెప్పాలి అని నాకు ఉన్న కొన్ని పరిస్థితులు, మనకు పనులు అవన్నీ ఉంటాయి గదా! కార్యక్రమాలు. వాటన్నింటి తర్వాత నేను వీడియో ముందుకొచ్చాననమాట. దాదాపు ఇంట్లో జరిగిన ఈ సిట్యుయేషన్స్ మళ్ళీ నా హెల్త్ చాలా చాలా పాడైపోయింది. ఇంక ఇవన్నీ గూడా అయ్యేసరికి ఇంత టైం పట్టిందనమాట. ఇంకొకటి మళ్ళీ నేను ఇవన్నీ మర్చిపోయి నార్మల్ డైలీ రొటీన్‌కి రావడానికి గూడా చాలా టైమే పట్టింది. ఆల్ ఆఫ్ సడెన్‌గా అన్నీ జరిగేసరికి మనం ఊహించనివి ఎన్నో జరిగిపోతూ ఉంటాయి గదా లైఫ్‌లో. ఒక్కసారిగా మైండ్ అనేది పని జేయకుండా పోయింది. ఒంటరి ఫీలింగ్ వచ్చేసింది లైఫ్‌లో. హ్మ్. నేను, మా వారు, పిల్లలు ఏదో చాలా ఒంటరి వాళ్ళం అయిపోయినట్టుగా అలాంటి ఒక ఫీల్ వచ్చిందనమాట. సో, సడెన్‌గా మామయ్యకి "ఏం జరిగిందక్క చెప్పండి" అంటూ ఇంకా కామెంట్ చేస్తూనే ఉన్నారనమాట. సో, నేను చెప్పేద్దాము అని చెప్పేసి ఈ చిన్ని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇవాళ. మీకందరికీ తెలుసు 2 ½ ఇయర్స్ నుంచి మామయ్యకి కంటిన్యూస్‌గా ఏవో ఒక ఆపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. చిన్నవే మొదట్లో జరిగినవి. తర్వాత వెన్నెముక ఆపరేషన్ అయింది. అప్పుడైతే చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎంతలా అంటే ఇంకా లేచి, నిలబడి, నడవలేని స్థితి నుంచి మళ్ళీ మేము నార్మల్ మనిషిగా తీసుకొని రావడానికి మాకు చాలా టైం పట్టింది. కంప్లీట్‌గా రాఘవ్ గారు వర్క్స్ అవన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళ నాన్నని ఎంత కేర్‌గా చూసుకున్నారు అనేది నేను కళ్ళారా చూసాను. నాకు ఆ మూమెంట్‌లో అంటే మామయ్యకి ఇలా హాస్పిటలైజేషన్ అయ్యే కంటే ముందు మా నాన్న చనిపోవడం, మా నాన్న చనిపోయిన ఒక 1 మంత్‌కి మామయ్య హాస్పిటలైజేషన్ అవ్వడం ఇవన్నీ అయ్యేసరికి, ఒకవేళ నాన్ననే గనక ఉంటే, నేను నాన్నని ఎలా చూసుకునేదాన్నో, అంతకి డబుల్‌గా నేను మా మామయ్యని చూసుకున్నాను. మొత్తానికి మామయ్యని చాలా డేంజరస్ సిట్యుయేషన్స్ నుంచి బయటపడేసి, మేము నార్మల్ మనిషిలా తిరిగి, తన పనులు తను చేసుకొని, తను తిండి తినగలిగేంత వరకు మేము తీసుకొచ్చేసాము. అప్పుడు గూడా హెల్తీగా ఉండి, అంతవరకు ఉన్న తర్వాత, అంత హెల్త్ బాలేని సిట్యుయేషన్‌లో గూడా, ఇప్పుడు చాలా హెల్తీగా ఉండి, సడెన్‌గా ఇలా అయిపోవడం మాకే ఒక షాకింగ్‌లా ఉంది. నార్మల్ డే లాగే ఆ రోజు గూడా ఉదయం నిద్ర లేచాం నేను, రాఘవ్ గారు 5:30 కలా. ఒక్కసారిగా వాష్‌రూమ్ డోర్ ఓపెన్ ఉండే. అక్కడికి మామయ్య వాష్‌రూమ్‌కని ఎళ్లి అక్కడే అయిపోయిందనమాట. ఆ సీన్ చూసాం గదా! నేను, మా వారు. అసలు ఆ సీన్‌ని మర్చిపోవాలి, ఆ మరుపు అనేది అసలు రావట్లేదు. అలా కళ్ళారా చూసేసరికి మేమిద్దరము ఆ టైంలో మా ఎమోషన్స్‌ని అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాలేదు. ఇంకా తర్వాత అన్నీ అలా జరిగిపోయాయన్నమాట. మార్నింగ్ 5:30 కలా జరిగింది. ఇంకా ఆ రోజన్నీ ఆ కార్యక్రమాలు అవన్నీ దగ్గరుండి మేము చూసుకున్నామనమాట. ఈ రూమ్ అనేదే మా వారు, మా మామయ్య కోసమే సెపరేట్‌గా కట్టించారనమాట. ఫ్యూచర్‌లో ఒకవేళ హెల్త్ బాలేకపోయినా, ఏమైనా మెట్లు ఎక్కి పైకి రాలేకపోయినా, కింద రూమ్ అనేది సెపరేట్‌గా ఉండాలి మా నాన్నకి అని ప్రత్యేకంగా కట్టించారు. తన కోసం వాష్‌రూమ్ అని, మంచమని, హాస్పిటలైజ్ అయినప్పుడు హాస్పిటల్ బెడ్ అని, ఎవ్రీథింగ్ అసలు ఇంక ఇది ఉంది, ఇది లేదు అనకుండా ప్రతీదీ మేము చాలా వరకు మామయ్యని సెట్ జేసుకున్నాము. తర్వాత ఇలాంటి ఒక రోజు మేము చూస్తాము అనైతే అనుకోలేదు. ఇంత తొందరగా చూస్తామని అయితే అస్సలనుకోలేదు. మాకు ఇంకా ఒక షాకింగ్ లాగానే ఉంది. ఇదంతా మా ఇంట్లోనే జరుగుతుందా? మేమే ఇట్లా చేస్తున్నామా మా మామయ్యకి అనే ఒక కంగారులాగా ఒక రకంగా చెప్పడానికి రావట్లేదు ఆ ఫీలింగ్స్ అనేవి. సో, సడెన్‌లీ అలా మైల్డ్ స్ట్రోక్ వచ్చిందనమాట మామయ్యకైతే ఫైనల్లీ. ఇది చెప్పాలి అని ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాను. ఒక షార్ట్ వీడియో పెడదామా అనుకున్నాను. కానీ అది అందరికీ రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు సరిగా. అందుకనేసి సరే నేను సెట్ అయిన తర్వాత హెల్త్ పరంగా అప్పుడు వీడియో పోస్ట్ చేద్దామా అన్నట్టుగా ఆగిపోయాననమాట. మొత్తానికి మామయ్యకు జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించేసాము. అన్నీ అయిన తర్వాత మాకు కొన్ని ఉంటాయి గదా! ఫార్మాలిటీస్ అవన్నీ ఫినిష్ అయిన తర్వాత ఈరోజు నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ నేను సెట్ అయిపోయి అంతా ఇంట్లో అసలు నాకు మెట్లు దిగి కిందకి వెళ్ళాలి అని అనిపించట్లేదు. అసలు కెమెరా ఓపెన్ చేస్తే మామయ్య వాకింగ్ చేస్తూ ఉన్నట్టు
అలాంటి ఒక ఫీల్ వస్తుందనమాట. కింద సీసీ కెమెరా ఓపెన్ చేసి ఎప్పుడు చూస్తూ ఉంటాననమాట. కానీ అవి బాగా గుర్తొస్తున్నాయి. కిందికెళ్ళాలనిపించట్లేదు. ఏదో ఒంటరిగా ఇంట్లోనే ఉండాలి అట్లాంటి ఒక ఫీల్ వస్తుంది. సో, మళ్ళీ నేను రొటీన్‌లోకి అయిపోయి, నేను హెల్త్ పరంగా సెట్ అయిపోయి, పిల్లల్ని వీళ్ళందరినీ నేనే చూసుకోవాలి కాబట్టి, ఇంకా డైలీ నేను ఎప్పుడు నాకు వీలైనప్పుడల్లా వీడియోస్ అవి వీలైతే పోస్ట్ చేస్తాను అని అనుకుంటున్నాను. మనకు మంచి బాగోగులు చెప్తూ, మన చుట్టూ మధ్యలో తిరుగుతూ, మాట్లాడుకుంటూ ఉండే ఒక వ్యక్తి మన మధ్యలో లేడు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టతరం గదా! అది మేము ఎవ్రీడే ఫేస్ చేస్తున్నాము. ఇంకా రాఘవ్ గారినైతే చెప్పక్కర్లేదు. హ్మ్. సో, ఇవే అనమాట మా ఫీలింగ్స్ అయితే. ఎక్కడున్న మామయ్య పవిత్రమైన ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. వీలైతే వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. మామయ్య గురించి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా క్వెషన్స్ అడిగారు. నేను ఆన్సర్ ఇవ్వలేకపోయాను. అందరికీ కూడా సారీ అండి.